పెట్టనిచ్చారా, వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టనిచ్చారా, వాళ్ళు రివ్యూలు చేయనిచ్చారా, వాళ్ళు స్పందించేట్ చేశారా? అంతా సకల శాఖ మంత్రి, అది సీఎంఓ నుంచే. ఏది స్వేచ్ఛగా అదేంటంటే నేను ఎస్సీలకి ఇన్ని ఇచ్చాను, బీసీలకి ఇన్ని ఇచ్చాను, నా అక్కలో చెల్లి అంటుంది తప్పితే వాళ్ళకి మనం అప్పుడు కూడా మొత్తుకున్నాం. ఏ బాబు నువ్వు వాళ్ళకి పదవులు ఇస్తున్నావు, పవర్స్ ఎందుకు ఇవ్వమని అడిగాము మన అనేసారు. ఈ రోజు వాళ్ళు బయటకు వచ్చి అది చెప్తున్నారు. ఎన్నికలు అయిపోతే అదే అందరూ అదే మాట. మాకైతే పదవులు అయితే ఉన్నాయి కానీ దీనికి పవర్స్ లేవు, ఏం చేసుకోవాలో తెలియదు, కనీసం మా శాఖ పిఎస్సి పిలిచి రివ్యూ చేసే పరిస్థితి లేదు, అంత సీఎంఓ నుంచి. ఆఖరికి ఎక్కడో ఏదో కానిస్టేబుల్ పోస్టింగ్ చేయాలన్నా సరే సీఎంఓ నుంచే వాళ్లే. విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి, అది క్లాసికల్. మనం అయితే బయట నుంచి ఆరోపించాం, ఈ రోజు స్పష్టంగా లోపల పనిచేసిన వాళ్ళందరూ బయటకు చెప్తున్నారు. ఈ రోజు మా ప్రభుత్వం చూడండి, ఎన్డీఏ ప్రభుత్వం ఎంత అద్భుతంగా పనిచేసుకున్నారు. ఏ శాఖ ఆ శాఖ అద్భుతంగా, కొత్తగా మినిస్టర్లు ఉన్నారు అక్కడ, అయినా సరే అద్భుతంగా పనిచేసుకున్నారు. వాళ్ళుగా సమాధానం చెప్తున్నారు. వాళ్ళు మన అసెంబ్లీ సమావేశాల్లో కూడా చక్కటి సమాధానాలు చెప్తున్నారు. ఏ యొక్క ప్రశ్నకైనా చక్కటి సమాధానం చెప్తున్నారు, బాగా రివ్యూ చేసుకుంటున్నారు. మా సత్యకుమార్ గారు కానీ ఏ మంత్రి అయినా సరే, హోంమంత్రి గారిని చూస్తే ముచ్చటేస్తుంది. చక్కగా మా పక్క నియోజకవర్గం పాయగ్రాపేట చక్కగా సమర్థవంతంగా హోంమంత్రి అంటే లాస్ట్ టైం కూడా చూసాం, ఇద్దరు హోంమంత్రులు, మహిళా మంత్రులు, వాళ్ళు తక్కువ చేయడం కాదు కానీ వాళ్ళు పవర్ ఇవ్వలేదు కదా జగన్ గారు. ఇక్కడ ఎలా కాదు, మా చంద్రబాబు నాయుడు గారు, మా ఎన్డీఏ ముఖ్యమంత్రి గారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు, చక్కగా పనిచేస్తున్నారు. సో ఇలాగ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు నాకేంటి తెలియదు అంటున్నా ఆశ్చర్యం లేదు. ఎవరికేంటి తెలుసు ఆ ప్రభుత్వం, ఏ మంత్రికి ఏంటి తెలుసు అని, ఏ మంత్రికి ఏమి తెలియదు, అలాగే ఉంటది. సో అదనమాట. నిన్న కూడా ఇందాక కూడా చూశాను బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటర్వ్యూ. వారేమన్నారంటే, ఓకే నిన్న రాత్రి అడిగారు ఇలా సంతకం పెట్టమని, నేనేమో నాకేంటి, నేను ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవుతానని చెప్పేసి నేను క్యాబినెట్ రిఫర్ చేసి సంతకం పెట్టాను. సో నెక్స్ట్ డే క్యాబినెట్ లో పెట్టున్నారు. సరే అయితే నేను కూడా, ఇది కేంద్ర ప్రభుత్వం ఎస్సీసీఐతో ఒప్పందం కదా, ఎక్కడ అదానితో ఒప్పందం అని లేదు అసలు, అక్కడ అది నాకు కూడా తెలియదు అసలు. అదానితో కాదు కదా, ఎస్సీసీఐతో కదా. ఎస్సీసీఐతో ఎందుకు చేస్తున్నాం అంటే, ఒక మీలాంటి పాత్రికేయుడు అడిగారు, ఏంటి ₹2.49 ₹2.49 ఎందుకు చేసుకున్నారు అంటే, అప్పటికే నేను మంత్రిగా ఉండగా ₹5, ₹7, ₹12 కూడా కొనడం జరిగింది. సో దానికన్నా ఇది బెటర్ కదా, అంతేకాని మిగతా విషయాలు నాకు తెలియదు అని చెప్పారంటున్నారు. సార్ ఏదేమైనా సరే ఈ రోజు యుఎస్ లో కోర్టులో కేసు రిజిస్టర్ అయింది. సో దాని మీద అక్కడ ప్రభుత్వం, అక్కడ కోర్టులో విచారణ జరుగుతుంది. అదాని గారు తప్పు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకున్నా, లేకపోతే ఎవరు భూపేష్ బఘేల్ గారు తీసుకున్నా, లేకపోతే నవీన్ పట్నాయక్ గారు తీసుకున్నా, లేకపోతే స్టాలిన్ గారు తీసుకున్నా, లెఫ్టినెంట్ గవర్నర్ జమ్మూ కాశ్మీర్ తీసుకుని ఎవరు తీసుకున్నా సరే తప్పనిసరిగా చట్టపరమైన విచారణ వాళ్ళు ఎదుర్కోవాలి. దాని ప్రకారం శిక్ష, తప్పు చేస్తుంటే తప్పనిసరిగా శిక్ష అనుభవించాలి. ఈ రోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, అక్కడ ఇది ఇండైట్మెంట్ అండి, ఇండైట్మెంట్ పత్రం ఇది ఇండైట్మెంట్. ఇండైట్మెంట్ అంటే న్యూయార్క్ కోర్టులో 12 జిల్లాలు ఉన్నాయి. సారీ, న్యూయార్క్ స్టేట్ లో 12 జిల్లాలు ఉన్నాయి. 12 జిల్లాల్లో ఒక జిల్లా ఈస్టర్న్ డిస్ట్రిక్ట్. అక్కడ ఉన్నటువంటి జస్టిస్ నికోలస్ జి గాఫ్విస్ ఆయన చేసి ఇండైట్మెంట్, 54 పేజీలు ఇండైట్మెంట్. ఈ పేజీలో ఏమంటారంటే, ఓకే ఫారెన్ అఫీషియల్ 1 ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, అదానీ గ్రీన్ అనే కంపెనీ అమెరికాలో $175 మిలియన్ అక్కడ ప్రజల నుంచి తీసుకొని భారతదేశంలో $6 బిలియన్ వర్త్ సోలార్ ఇన్వెస్ట్మెంట్స్, సోలార్ పవర్ జనరేట్ చేయడానికి ఇన్వెస్ట్ చేయడానికి ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి $265 మిలియన్ లంచాల రూపంలో ఇచ్చి, తద్వారా 20 ఏళ్ల పాటు అక్కడ వ్యాపారం చేసి 20 ఏళ్లలో మొత్తం $2 బిలియన్ యొక్క ప్రాఫిట్, లాభం కోసం చేసినటువంటి ప్రయత్నం, ఎత్తుగడ అని వారి యొక్క ఆరోపణ. సరే, అక్కడ $175 మిలియన్ తీసుకుంటాం ఏంటి, ఇక్కడ $265 మిలియన్ లంచాలు ఇవ్వటం ఏంటి? అక్కడ ₹100 తీసుకుని ఇక్కడ $200 లంచం ఇచ్చారు. దట్ 20 years $2 బిలియన్. $2 బిలియన్ రావాలి అంటే $265 మిలియన్ లంచం ఇవ్వడం కన్నా తీసుకుని బ్యాంకులో వేసారనుకోండి, అది $2 బిలియన్ 20 ఏళ్ళకి ఎట్టా అవుతుంది. సో దీంట్లో ఏమన్నది మాకు తెలీదు. రావాలి, బయట రావాలి, విషయాలు రావాలి, బయటకు వస్తే చర్చించారు, కోర్టు హీరింగ్. ఇప్పుడు అమెరికన్ సిస్టమ్ డిఫరెంట్ గా ఉంటుందండి. అమెరికన్ సిస్టమ్ ఏంటంటే, వాళ్ళకి ఇది ట్రయల్ కోర్టు కాదు, ఇది వేరే ఉంటుంది. ముందు దీనిలో అడ్మిట్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ ట్రయల్ కోర్టు స్టార్ట్ అవుతుంది, జరుగుతుంది. సో ఏదేమైనా సరే అందుకని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అందుకనే శాసనసభలో ఉన్నారంటే పూర్తి స్థాయి సమాచారం రావాలి. ఇప్పుడు మనకు కూడా పూర్తి స్థాయి సమాచారం లేదు.
పూర్తి స్థాయి సమాచారం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది అదే. మనకి సోషల్ మీడియాలో లేకపోతే పబ్లిక్ డొమైన్ లో ఉన్న డాక్యుమెంట్ ఉన్నాయి కానీ మిగతా పూర్తి సమాచారం రావాలి. పూర్తి సమాచారం వచ్చాక ఏ రకంగా చర్యలు తీసుకుందాము అన్నది చూస్తామని చెప్పి అన్నారు. అలాగే కేంద్ర రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాలు దీని మీద ఆలోచిస్తారు. ఏ రకంగా చేయాలి, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలా, ఈడీకి ఇవ్వాలా, లేకపోతే ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు పడింది. వినోద్ తివారీ అనే వ్యక్తి ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు వేశారు ఎఫ్పిఐలో. ఈయన ఎవరంటే గతంలోనే అదానీ గారి మీద జనవరి 2023లో హిండెన్బర్గ్ నివేదిక షార్ట్ ట్రేడింగ్ పాల్పడుతున్నారు, ఇలాగా తప్పు బదులు చేస్తానని చెప్పి ఇలాగే రిపోర్ట్లు వస్తే ఆ రోజు స్టాక్లు పడిపోయినాయి. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇతనే వెళ్ళారు, వినోద్ తివారీ వెళ్తే సుప్రీంకోర్టు విచారణ ఆదేశించింది. సంవత్సరంలో విచారణ తేల్చి అది తప్పేం లేదు, హిండెన్బర్గ్ ఒక తప్పుడు సంస్థను తేల్చారు. అతనే మళ్ళీ వెళ్ళారు సుప్రీంకోర్టు. వెళ్ళారు కాబట్టి సుప్రీంకోర్టు కూడా మరి విచారిస్తారేమో, దాని మీద వాళ్ళే వేస్తారేమో. ఏదైనా నిజాలు బయటకు రావాలి, దోషులు ఎవరైనా శిక్షించాలి. అది ఒక పార్ట్, అవినీతి ఒక పార్ట్. రెండో పార్ట్ పీపీఏ అగ్రిమెంట్లు. పీపీఏ అగ్రిమెంట్ల మీద నవీన్ గారు మీకు గుర్తుంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా పీపీఏ అగ్రిమెంట్లు చాలా చేసుకున్నారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక ఆయన ఇది రావడంతోనే ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారి మీద ఈయన పీపీఏ అగ్రిమెంట్లు ₹5కి ₹6 చేసుకున్నారు. దానివల్ల రాష్ట్రానికి ఎన్నో వేల కోట్ల నష్టం. సో అందుకని నువ్వన్నీ రివ్యూ చేస్తావని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఆ రోజు వాళ్ళ పేపర్లోనే 2 జూలై 2019లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. విద్యుత్ పీపీఏలు మీద కమిటీ పూర్తి స్థాయి విచారిస్తామని చెప్పి ఒక కమిటీ కూడా వేసి 8 మందితో ఏర్పాటు చేసిన ప్రభుత్వం. వీళ్ళంటే ఏంటంటే పవన్ విద్యుత్ యూనిట్ కి ₹4.24, సౌర విద్యుత్ ₹6.14 ఇలా పెట్టేశారు. దీనివల్ల సంవత్సరానికి 2630